హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్ ఈజీ ట్రిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనకి మెయిన్ సిలబస్. ఈ టాపిక్ కూడా మనకి అన్ని ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మనం బేసిక్స్ ఏంటో నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో 2 కీవర్డ్స్ ఉన్నాయి. 2 కీవర్డ్స్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఈ 2 వర్డ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వాటిని కాస్ట్ ప్రైస్ మనం సిపి అంటాము, సెల్లింగ్ ప్రైస్ని మనం ఎస్పి అంటాం. సో ఆల్రెడీ మనకు తెలుసు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బుక్ కొన్నాం, ఒక 100 రూపీస్కి ఒక బుక్ కొన్నాం. అది ఒక 120కి అమ్మేసాం అనుకోండి. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? మనం 100 రూపీస్ బుక్ కొని 120 రూపీస్కి దాన్ని సేల్ చేస్తే మనకి కంపల్సరీ 20 రూపీస్ లాభమే వస్తుంది. సో ప్రాఫిట్ వస్తుంది. సో అట్లా కాకుండా 100 రూపీస్కి బుక్ కొని మనం ఒక 60 రూపీస్కి అమ్మేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. అది ఎంత లాస్ వస్తుంది? 40 రూపీస్ మనకి లాస్ వస్తుంది. మనకి చిన్నవన్నీ తెలుసు. సో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చాలా సింపుల్. మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుంటే మనం ప్రతి ఎగ్జామ్ కూడా ఈజీగా రాయగలుగుతాము. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది మనకి? కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. అదే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే మనకి లాస్ వస్తుంది. సో ఈ 2 మనకు తెలిసిందే. ఓకే, ప్రాఫిట్ లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, కాస్ట్ ప్రైస్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అన్ని సమ్స్ కూడా బేస్ అయ్యి ఉండేది కాస్ట్ ప్రైస్ని బట్టే. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇక్కడ ఎస్పీ వేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిపి మాత్రమే వేయాలి. నెక్స్ట్, లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ కూడా సిపినే, కాస్ట్ ప్రైస్ మాత్రమే తీసుకోవాలి. సో ఈ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అండ్ సమ్స్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, అట్లా కాకుండా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఈ ఫార్ములా. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తారు కాబట్టి మనం ప్లస్ వేసుకుంటాం. ఎందుకంటే ప్రాఫిట్ అంటే మనకి లాభం అని తెలుసు కాబట్టి మనం ప్లస్ వేసుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ వాళ్ళు లాస్ పర్సంటేజ్ అడిగి ఇచ్చి ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ వాళ్ళు అడిగితే 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సిపి. సో లాస్ అంటే మనకు నష్టం అని తెలుసు కాబట్టి ఇక్కడ మనం వేసుకోవాల్సింది మైనస్. సో ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. అట్లా కాకుండా ఎస్పి అడిగారు కదా, ఇప్పుడు ఒకవేళ సిపి అడిగితే అంటే కాస్ట్ ప్రైస్ అడిగితే 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా. నెక్స్ట్, లాస్ పర్సంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి మనల్ని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటే 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. సో లాస్ అంటే మైనస్, ప్రాఫిట్ అంటే ప్లస్. సో ఈ ఫార్ములాస్ కూడా బేస్ చేసుకుని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే, ఏ బుక్ ఈజ్ పర్చేస్డ్ ఫర్ 400 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 500 రూపీస్. సో మనం ఒక బుక్ని పర్చేస్ చేసాము అంటే కొన్నాము. సో ఎందుకు కొన్నాము? 400 రూపీస్కి కొన్నాం. అండ్ సోల్డ్ ఫర్ 500 రూపీస్. ఎంతకు అమ్మేసాము? 500 రూపీస్కి అమ్మేసాం. సో ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ప్రాఫిట్ వస్తుందని ఎలా తెలుస్తుంది? మనం పర్చేస్ చేసింది 400కి, 400 రూపీస్ కొన్నాం, 500 రూపీస్కి అమ్మేసాం అంటే మనకి ప్రాఫిటే వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. సో సెల్లింగ్ ప్రైస్ అంతా మనకి 500 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 400 రూపీస్. మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఇక్కడ 500 మైనస్ 400 ఈక్వల్ టు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ యొక్క ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై, నేను చెప్పాను సిపి మాత్రమే తీసుకోవాలి, ఇంటూ 100.
సో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 100 రూపీస్ వచ్చింది. సో 100/CP. మనం ఎందుకు కొన్నాము? 400 రూపీస్ కొన్నాం కాబట్టి కాస్ట్ ప్రైస్ 400 రూపీస్ ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సిల్. సో 425. సో 25%. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 25%. సో మనకు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ 25%. ఓకే. సో ఈ సమ్లో మనం 2 టాపిక్స్ని కవర్ చేసాము. ప్రాఫిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మీకు ఈ సమ్లో నేను చూపించాను. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ సోల్డ్ ఏ ఫ్యాన్ ఫర్ 465 రూపీస్. సో ఒక వ్యక్తి ఫ్యాన్ని 465 రూపీస్కి అమ్మేశాడు. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ ఈ ఇన్కర్డ్ ఏ లాస్ ఆఫ్ 7%. మనం ఇక్కడ ఇచ్చిన కంటెంట్ని ఫస్ట్ రాసుకుందాము. ఏ మ్యాన్ సోల్డ్ ఏ ఫ్యాన్ ఫర్ 465 రూపీస్ అంటే ఎస్పీ ఇచ్చాడు, అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత ఇచ్చాడు? 465 రూపీస్. సో ఎస్పీ ఈక్వల్ టు 465 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మనకి ఇవ్వలే. సో కాస్ట్ ప్రైస్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సిపి వి డోంట్ నో. నెక్స్ట్, ఇఫ్ ఈ ఇన్కర్డ్ ఏ లాస్ ఆఫ్ 7%. అంటే లాస్ పర్సంటేజ్ కూడా మనకి ఇచ్చాడు. లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 7%. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా చెప్పాను. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి లాస్ పర్సంటేజ్ ఇచ్చి సిపిని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా. సో సిపి ఈక్వల్ టు 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పీ సెల్లింగ్ ప్రైస్. సో ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకోవాలని. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ మొత్తం దీనిలో సబ్మిట్ చేద్దాం. సో ఫస్ట్ 100/100 మైనస్ 7. లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 7%. మైనస్ 7 ఇంటూ ఎస్పీ. సెల్లింగ్ ప్రైస్ 465 రూపీస్. 100/100 minus 7 93 into 465. 3 table 31 155 31 5s. So 100 into 5 500 rupees. సో మనకు వచ్చిన ఆన్సర్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 500 రూపీస్. సో ఒక వ్యక్తి 465 రూపీస్కి ఫ్యాన్ని అమ్మితే లాస్ పర్సంటేజ్ 7% వస్తే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 500 రూపీస్. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇంకా చాలా సమ్స్ చేయొచ్చు. సో ఒకటే సమ్ చెప్పాను మీకు. సో ఆ 4 ఫార్ములాస్ని బట్టి మనకి చాలా సమ్స్ వస్తాయి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్. ఏ మ్యాన్ బాట్ సమ్ టాయ్స్ at the rate of 10 for 40 rupees and sold them at 8 for 35 rupees. Find his gain or loss percentage. ఒక వ్యక్తి 10 టాయ్స్ని 40 రూపీస్కి పర్చేస్ చేసి అండ్ సోల్డ్ దెమ్ టు 8 టాయ్స్ అట్ 35 రూపీస్. అందులో 8 టాయ్స్ని 35 రూపీస్కి అమ్మేశాడు. సో ఫైండ్ హీస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో మనం ఆ సమ్లో ఉండే గెయిన్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో మనం ఇచ్చిన కంటెంట్ని ఫస్ట్ రాసుకోవాలి కదా. అదేంటంటే ఎ మ్యాన్ బాట్ సమ్ టాయ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 for 40 rupees. కాస్ట్ ఆఫ్ 10 టాయ్స్ సిపి ఈక్వల్ టు 40 రూపీస్. సో 40 రూపీస్కి 10 టాయ్స్ని కొన్నాడు. సో ఒక్క టాయ్కి ఎంత పడుతుంది? కాస్ట్ ఆఫ్ 1 టాయ్ ఈక్వల్ టు 40/10 అంటే 4. సో 4 రూపీస్ పడుతుంది. అంటే ఒక్క టాయ్ యొక్క వాల్యూ 4 రూపీస్. ఓకే, నెక్స్ట్ అండ్ సోల్డ్ దెమ్ ఎట్ 8 టాయ్స్ ఫర్ 35 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్
8 టాయ్స్ 35 రూపీస్. మనం ఇప్పుడు ఒక్క టాయ్ యొక్క వాల్యూ చూద్దాము. ఎస్పీ ఆఫ్ 1 టాయ్ ఈక్వల్ టు 35/8. 35/8 means 8 4s are 32, 8 3s are 24. సో ఇక్కడ 4.3 అలా వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని చూడాలంటే సిపి అనేది ఎక్కువ ఉండి తక్కువ ఉండి ఎస్పీ అనేది ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 టాయ్ యొక్క కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 టాయ్ ఈస్ 4.3, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకి అది ప్రాఫిట్, కాబట్టి ఇక్కడ ఈ సమ్లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ప్రాఫిట్ వాల్యూ ఎంత వచ్చిందో మనకు తెలుసుకోవాలి, కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంత 35/8 మైనస్ 4. సో 35 మైనస్ 32/8 అంటే 3/8. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 3/8 వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా మనం కనుక్కోవాలి, కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 3/8/4. సిపి ఈక్వల్ టు 4 కదా. సో బై 4 ఇంటూ 100. సో 3/8 4s are 32 ఇంటూ 100. 4 8s are 4 5s are 4 25s are. సో 25 ఇంటూ 3 75/8. అంటే దీని పర్సంటేజ్ 8 9s are 72. సో 9.3%. సో 9.3% మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది. సో ఈ సమ్లో మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ పర్సంటేజ్ 9.3% వచ్చింది. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఈజీగా చేయొచ్చు. సో ఈరోజు మనకి టాపిక్ చెప్పాను కదా. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.